సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు తెలుసు కాంగ్రెస్ నేతగా మీరు కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరు కూడా మీ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ముందుకు వెళ్ళడానికి. రానున్న ఈ ఏవైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో దీనిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? డెఫినెట్గా మనము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఎలక్షన్స్ కోసం పనిచేయదు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేస్తుంది. ఎన్నికలు అనేది పార్టీలో ఒక భాగం అంతే కానీ ఎన్నికలు వస్తున్నాయి కదా పని చేయడం అని కాదు. డెఫినెట్గా ఇప్పుడు ఉచిత బస్సుదే కానివ్వండి, మనకు రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక విసిగిపోయిన జనాలు. తర్వాత ఇప్పుడు సెకండ్ విడత ఇందిరమ్మ ఇండ్లది కూడా ప్రవేశపెడుతున్నారు అన్నగారు. సో మంచి మంచి పథకాలు ఇవాళ ప్రతి విషయాలకి ఏది చూసినా కూడా సన్నబియ్యంది. కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ కూడా ఎంత అంటే ఒక డల్లాజ్ లాగా చేస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు ఎన్నో పలుకులు పలికిండు. ఇవాళ చూస్తే మీరు చూసిండు కదా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కుర్తుల వడ్డేలకలాగా కొట్టుకుంటున్నారు.